తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 25 వరకు జరిగే ఎన్నికలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9,96,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ ప్రారంభమయ్యాక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే విద్యార్థులు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి అన్ని ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మార్చి 5 నుండి ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో, థియరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో అన్ని థియరీ ఎగ్జామ్ జరిగేటువంటి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ అధికారులు వాటి అన్నింటినీ కూడా ఇక్కడ ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసినటువంటి నేపథ్యం. అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయ్ బాయ్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. చెప్పండి మేడం, మొత్తం ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది? అన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎగ్జామినేషన్స్ కండి మార్చి 2025 మార్చి 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి. టోటల్ అన్ని 1,532 సెంటర్లు, అన్ని సెంటర్లకు కూడా మనం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు అనేది ప్రతి కాలేజ్కి ఒక 3 అయితే కంపల్సరీ పెట్టామండి. ఒకటి ఎంట్రన్స్ దగ్గర, మెయిన్ గేట్ ఎంట్రన్స్, అండ్ ఇంకొకటి సిఎస్డిఓ ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారో అక్కడ ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఇంకొక కెమెరా కారిడార్, మెయిన్ ఎంట్రన్స్ కారిడార్లో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని, అదర్వైజ్ క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళడం అలాంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా మనకు ఎంబడే దృష్టికి వస్తాయని చెప్పి పెట్టడం జరిగింది. ఒక్కొక్క స్క్రీన్లో ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్లని చూసేటువంటి అవకాశం ఉంది? టోటల్ 1,532 కూడా ఏర్పాటు చేశాం సీసీ కెమెరాలు. సో ప్రతి సెంటర్కి మినిమం 3 అయితే కంపల్సరీగా ఉండాలి. కొన్ని కాలేజెస్కి 5 ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్కి 5 కెమెరాస్ కూడా ఉన్నాయండి. అలా ప్రతి సెంటర్కి కూడా కంపల్సరీ సీసీ కెమెరా ఇంటిగ్రేట్ చేశాం. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో మొత్తం 33 వీడియో వాల్స్ ఉన్నాయండి, మనకు స్క్రీన్స్, ఒక వీడియో వాల్. సో దాదాపు అన్ని గవర్నమెంట్ సెక్టర్ అండ్ కార్పొరేట్ కాలేజెస్ కానీ ఎన్ని అయితే సెంటర్లు ఉన్నాయో అన్నిటికీ కూడా మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల విషయంలోకి వస్తే గతం కన్నా ఇప్పుడు ఏ విధంగా భిన్నంగా ఉంది? గతంలో కూడా ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు ఉండేవా లేవు? గతంలో కూడా ఉన్నాయి, కానీ ఇంటిగ్రేట్ చేసుకోలేదు మనం హెడ్ ఆఫీస్కి. గతంలో ఏ సెంటర్ అయినా సరే కంపల్సరీగా ఉండాలనే నిబంధన ఉండింది, కాకపోతే మనం హెడ్ ఆఫీస్కి అది ఇంటిగ్రేట్ చేసుకోలేదు. ఈసారి మనం ఏం చేసామంటే టోటల్ ఉన్న కెమెరాలు మళ్ళీ కొత్త కెమెరాలు కూడా అవసరమైన చోట అన్న పెట్టి ఇక్కడికి హెడ్ ఆఫీస్కి ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల అదనంగా ఎలాంటి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఉపయోగం, మాల్ ప్రాక్టీస్ని చాలా వరకు కర్బ్ చేయొచ్చు. మాకు లాస్ట్ ఇయర్ కొంచెం కామారెడ్డిలో ఇబ్బంది అయింది. సదాశివ్ నగర్ అనే కాలేజ్లో కొంచెం క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళడమో బ్యాగ్లో పెట్టడమో అలాంటివి జరిగాయండి. అలాంటివి ఏవి కాకుండా ఈసారి మనము డైరెక్ట్గా మానిటర్ చేస్తాం కాబట్టి కొంతవరకు ఇవన్నీ కూడా అరికట్టబడతాయి. 1,532 పరీక్షా కేంద్రాలు ఏవైతే థియరీ కొరకు ఏర్పాటు చేయడంలో అన్ని కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి అన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయడం జరిగిందని వారు చెప్తున్నారు. అయితే మొత్తం 33 స్క్రీన్లని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేశారు. వీటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఏ సెంటర్ అవసరం అని కూడా ఆ సెంటర్లో చూసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ రాకేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.